తెలంగాణకు గుండు సున్నా, కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు నిల్, మంత్రులు ఆఫీసర్లతో సీఎం రివ్యూ, ప్రతిపాదనలను పట్టించుకోని సెంట్రల్, పాలమూరుకు రాని జాతీయ హోదా, మెట్రో రైల్ ఉక్కు ఫ్యాక్టరీలు ఊసే లేదు, విభజన హామీలపైన ప్రస్తావన లేదు, రాష్ట్రానికి జీరో బడ్జెట్ పేరుతో ఫ్లెక్సీలు, గతంలో గాడిద గుడ్డు ఫోటో ప్రచారం, కేంద్రంతో సఖ్యతగా ఉన్న నో యూజ్, ప్రాక్టీసునే రిపీట్ చేసిన మోదీ సర్కార్, టార్గెట్గా మారిన కిషన్ రెడ్డి బండి, రాష్ట్రానికి ప్రయారిటీ లేదని విమర్శలు అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెప్తా ఉన్నాడంటే, తెలంగాణకు అన్యాయం, కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం ముందు అనేక ప్రతిపాదనలు పెట్టాం, కానీ పట్టించుకోలేదు, ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకే పెద్దపీట వేశారు, మిగిలిన రాష్ట్రాలను విస్మరించారు, తెలంగాణకు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ ఎంపీలతో చర్చించి పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీస్తామంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. నిన్న జరిగినటువంటి రివ్యూ మీటింగ్, కేంద్ర బడ్జెట్ పైన రివ్యూ మీటింగ్ జరిగింది. దానిలో పాల్గొన్నటువంటి మంత్రుల ఫోటోను కూడా మనం చూడొచ్చు. ముఖ్యమంత్రి ఆ యొక్క రివ్యూ మీటింగ్లో ప్రధానంగా పాల్గొన్నటువంటి సందర్భం. అసలు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి ఆ కనీస నిధులు ఇవ్వకపోవడం పైన వీళ్ళైతే గుప్పమన్నటువంటి పరిస్థితి. ఇక టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏం చెప్తున్నాడంటే, తెలుగు కూడలైన నిర్మలా సీతారామన్ తెలంగాణపై ప్రేమ చూపలేదు, కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది, కేంద్రం గాడిద గుడ్డు బడ్జెట్ ఇచ్చింది, ఇది బీహార్ ఎన్నికల బడ్జెట్లా ఉంది, ఎన్నికల కోసమే బీహార్కు నజరానాలు ఇచ్చారు, బీజేపీ తెలంగాణపై వివక్ష చూపిస్తున్నదంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నాడు. ఇక కిషన్ రెడ్డి ఇది రాష్ట్ర బడ్జెట్ కాదు అంటూ చెప్తా ఉన్నాడు. అసలు కిషన్ రెడ్డి అయినా బండి సంజయ్ అయినా అలాగే 8 మంది ఎంపీలను తెలంగాణ రాష్ట్రం నుంచి ఇవ్వడం జరిగింది. ఒక సందర్భంలో ఈ 8 మంది ఎంపీలు అక్కడ కీలకంగా మారినటువంటి పరిస్థితి. అటు నితీష్ కుమార్, మరొక వైపు చంద్రబాబు నాయుడు, అలాగే సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం 8 మంది ఎంపీలను ఇవ్వడం వల్లనే ఈరోజు అక్కడ ఆ యొక్క మోదీ సర్కార్ కొలువు తీరింది అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోవద్దు. ఇది కేంద్ర బడ్జెట్, కేంద్రం అమలు చేసే అన్ని పథకాల్లో తెలంగాణ భాగస్వామ్యం ఉంటుంది. వచ్చే 5 ఏళ్లలో ఎంఎస్ఎంఈలకు బడ్జెట్లో 1,50,000 కోట్లు కేటాయించారు. ఇందులో తెలంగాణకు కూడా లబ్ధి జరుగుతుంది. తెలంగాణలో ఉన్న స్టార్టప్ కంపెనీలకు లబ్ధి చేకూరుతుంది. రాష్ట్రానికి 10,000 కోట్లు రాబోతున్నాయంటూ అన్ని లక్షల కోట్ల రూపాయలలో 10,000 కోట్లు వస్తాయని కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇక కేటీ రామారావు ఏం చెప్తున్నాడంటే, తెలంగాణ ఊసేది, ఈసారి కూడా కనీసం తెలంగాణ అనే పదమే ఉచ్చరించలేదు, రాష్ట్రానికి మళ్ళీ డొల్లతనమే కనిపించింది, తెలంగాణ ప్రజలకు ఇది తీవ్ర నిరాశ, బడ్జెట్ పాన్ ఇండియా విధానాన్ని తీసుకోకుండా రాబోయే ఢిల్లీ బీహార్ ఎన్నికలపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు కనిపిస్తున్నది, పక్కనున్న విశాఖ ఉక్కు కర్మాగారానికి నిధులు సాయం అందిస్తూ తెలంగాణకు మొండి చేయి చూపించారంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మాట్లాడినటువంటి వార్తను కూడా ప్రధానంగా స్వేచ్ఛ ప్రచురించడం జరిగింది. అసలు ఆ బడ్జెట్కు సంబంధించి నిన్న రివ్యూలో ఏం జరిగిందనేది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే తెలంగాణ రాష్ట్రానికి మరి ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వద్దనుకున్నారా, లేకపోతే ఎందుకులే తెలంగాణను దీనిలో పట్టించుకోవడం ఎందుకు అనుకున్నారా పక్కన పెడితే, అసలు తెలంగాణకు గిది ఇస్తున్నాం అనేటువంటి తెలంగాణ అనేది మరి భారతదేశంలో ఒక రాష్ట్రంగా బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వము ఆలోచన చేస్తుందా లేదా అనేటువంటి అనుమానం కూడా కలుగుతూ ఉంది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మరోమారు అన్యాయం జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిసెంబర్ చివరి వారంలో జరిగిన ప్రీ బడ్జెట్ సమావేశంలో రాష్ట్ర అవసరాలను, ప్రతిపాదనలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వివరించారు. ఢిల్లీ పర్యటనల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సైతం రాష్ట్రం కోరుకుంటున్న సాయాన్ని రాతపూర్వకంగానే ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రులకు వివరించారు. రాష్ట్రం కోరుకుంటున్న ఆర్థిక సాయాన్ని, ప్రాజెక్టుల వారీగా అయ్యే అంచనా వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టాలన్న ఆసక్తిని ముఖ్యమంత్రి వివరించారు. కానీ ఇవేవి తాజా బడ్జెట్లో ప్రతిఫలించలేదు. ఇంతకాలం రాష్ట్రానికి ముందు చేయి చూపించినట్టుగానే ఈసారి కూడా అదే రిపీట్ అయ్యింది. బడ్జెట్లో రాష్ట్రానికి ఏమీ లేకపోవడంతో తెలంగాణ జీడా బడ్జెట్ అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ప్రధాని మోడీ బొమ్మ కూడా వాటిల్లో కనిపించింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీని విమర్శిస్తూ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది గాడిద గుడ్డు అంటూ కాంగ్రెస్ విస్తృత ప్రచారం కూడా చేసినటువంటి విషయం తెలిసిందే. ఇప్పుడు జీరో బడ్జెట్, అప్పుడేమో గాడిద గుడ్డు, సేమ్ ఇదే కథ. నిన్న జరిగినటువంటి రివ్యూ మీటింగ్ ఫోటోనేసి వీరైతే వేయడం జరిగింది. ఇక ఇది కేవలము బీహార్ ఢిల్లీ బడ్జెట్ అంటూ శ్రీధర్ బాబు కూడా అదే మాట చెప్తా ఉన్నాడు, కేటీ రామారావు కూడా అదే మాట చెప్తా ఉన్నాడు. ఇక మంత్రులతోని సమీక్ష జరిగినటువంటి సందర్భాన్ని కూడా ప్రధానంగా స్వేచ్ఛను మాత్రం
ప్రచురించడం జరిగింది. అసలు దీని విషయంలో కొంచెంసేపు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో మరి ఈ 4.5 కోట్ల మంది భారతదేశంలోనే ఉన్నారా లేరా అనేది కూడా బీజేపీ పార్టీ ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు 11 ఏళ్ళు దగ్గరికి వస్తూ ఉంది. ఈ 11 ఏళ్లలో అసలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి వాటాను కనుక గమనించినట్టు ఉంటే ఐజీఎస్టీ, ఎస్జీఎస్టీ అని చెప్పేసి జిఎస్టీలకు సంబంధించినటువంటి వాటాలు మినహాయించి అరవకొరగా వస్తున్నటువంటి కేంద్రము అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నటువంటి ఆ యొక్క పథకాలకు మించి ఇంకా తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది ఏదని చెప్పేసి ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక విభజన హామీల విషయంలో మాత్రము అసలు పట్టించుకునేటువంటి సందర్భమే కనబడతలేదు. విభజన హామీలను అసలు ఏ కోసాన కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో ఇవ్వాల్సినటువంటి దాన్ని పట్టించుకోవట్లేదు. ఇక అర్ధికు టీడీపీ పార్టీ ఎన్డీఏతో ఇక్కడ కలిసి ఉన్నది కాబట్టి ఇక వాళ్ళకు మొత్తానికి అయితే కలిసి వస్తుంది అనుకోవచ్చు. తెలంగాణకు గుండు సున్నా, కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు నిల్, మంత్రులు ఆఫీసర్లతో సీఎం రివ్యూ, ప్రతిపాదనలను పట్టించుకోని సెంట్రల్, పాలమూరుకు రాని జాతీయ హోదా, మెట్రో రైలు, ఉక్కు ఫ్యాక్టరీలు ఊసే లేదు, విభజన హామీలపైన ప్రస్తావన లేదు, రాష్ట్రానికి జీరో బడ్జెట్ పేరుతో ఫ్లెక్సీలు, గతంలో గాడిద గుడ్డు ఫోటో ప్రచారం, కేంద్రంతో సఖ్యతగా ఉన్న నో యూజ్, ప్రాక్టీసునే రిపీట్ చేసిన మోదీ సర్కార్, టార్గెట్గా మారిన కిషన్ రెడ్డి బండి, రాష్ట్రానికి ప్రయారిటీ లేదని విమర్శలు అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెప్తా ఉన్నాడంటే తెలంగాణకు అన్యాయం, కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం ముందు అనేక ప్రతిపాదనలు పెట్టాం కానీ పట్టించుకోలేదు, ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకే పెద్దపీట వేశారు, మిగిలిన రాష్ట్రాలను విస్మరించారు, తెలంగాణకు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ ఎంపీలతో చర్చించి పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీస్తామంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. నిన్న జరిగినటువంటి రివ్యూ మీటింగ్, కేంద్ర బడ్జెట్ పైన రివ్యూ మీటింగ్ జరిగింది. దానిలో పాల్గొన్నటువంటి మంత్రుల ఫోటోను కూడా మనం చూడొచ్చు. ముఖ్యమంత్రి ఆ యొక్క రివ్యూ మీటింగ్లో ప్రధానంగా పాల్గొన్నటువంటి సందర్భం. అసలు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి ఆ కనీస నిధులు ఇవ్వకపోవడం పైన వీళ్ళైతే గుప్పమన్నటువంటి పరిస్థితి. ఇక టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏం చెప్తున్నాడంటే తెలుగు కోడలైన నిర్మలా సీతారామన్ తెలంగాణపై ప్రేమ చూపలేదు, కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది, కేంద్రం గాడిద గుడ్డు బడ్జెట్ ఇచ్చింది, ఇది బీహార్ ఎన్నికల బడ్జెట్లా ఉంది, ఎన్నికల కోసమే బీహార్కు నజరానాలు ఇచ్చారు, బీజేపీ తెలంగాణపై వివక్ష చూపిస్తున్నదంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నాడు. ఇక కిషన్ రెడ్డి ఇది రాష్ట్ర బడ్జెట్ కాదు అంటూ చెప్తా ఉన్నాడు. అసలు కిషన్ రెడ్డి అయినా బండి సంజయ్ అయినా అలాగే 8 మంది ఎంపీలను తెలంగాణ రాష్ట్రం నుంచి ఇవ్వడం జరిగింది. ఒక సందర్భంలో ఈ 8 మంది ఎంపీలు అక్కడ కీలకంగా మారినటువంటి పరిస్థితి. అటు నితీష్ కుమారు, మరొక వైపు చంద్రబాబు నాయుడు, అలాగే సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం 8 మంది ఎంపీలను ఇవ్వడం వల్లనే ఈరోజు అక్కడ ఆ యొక్క మోదీ సర్కార్ కొలువు తీరింది అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోవద్దు.